హే గాయ్స్, సభకు నమస్కారం. నిన్న షార్ట్లో చెప్పినట్టు ఇదిగోండి ఇంపోర్టెడ్ లెమనెల్లో ఆస్కర్లు. ఈరోజు చూసి కొంచెం మంచి సైజులో ఉన్నవి ఈ రెండు తీసాను. తీసిన వాటిలో రెండింటికంటే ఏది బెటర్గా ఉంది కలరేషను సైజు చెక్ చేసి ఒకదాన్ని లోపలే పడేసా. ఆ తర్వాత నీట్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఫిష్ని కవర్లో పెట్టేసా. అలానే చూసి అన్నిటికంటే బాగా యాక్టివ్గా ఉన్నది ఒక చిల్లీ రెడ్ ఆస్కర్ కూడా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈడనమాట లాంగ్ ఫిన్ ఆస్కర్లో కొంచెం రేర్ వెరైటీ. నేను అప్పుడు తీసుకుందాం అనుకునే లోపల చలికాలం కదా, సెలెక్ట్ చేసుకున్న ఫిష్ చనిపోయింది ఎక్వేరియం షాప్లోనే. మళ్ళీ నాకు ఎక్కడ ఈడు తగిలాడు. ఇంకా పనిలో పని మనోడిని కూడా ప్యాక్ చేసుకుని తీసుకొచ్చేసా ఇంటికి. నేను మీతో అంతకుముందు చెప్పినట్టు ఆ 3 ఫీట్ కమ్యూనిటీ ట్యాంక్ చాలా అంటే చాలా క్లమ్జీగా ఉంది. అందుకే దాంట్లో డాలర్లు తీసుకొచ్చి ఇదిగోండి ఈ 2 ఫీట్ ట్యాంక్లో వేసి దీంట్లో ఉన్న మన సీక్రెట్ ఫిష్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తా అన్నమాట. సీక్రెట్ ఫిష్ అంటే మరేదో కాదండి, అదిగోండి మీకు అర్థమవుతుందో లేదో, అది కొంచెం సెమీ అడల్ట్ సైజ్ చిన్న మైక్రోపాలాటిస్. ఆడిని తీసుకొచ్చి కమ్యూనిటీ ట్యాంక్లో వేయాలి. నేను తీసుకొచ్చినప్పుడు అది కొంచెం చిన్నది. కొన్ని రోజులు కండిషనింగ్ చేద్దామని చెప్పి దాన్ని సపరేట్గా పెట్టి పెంచాను అనమాట. ఇప్పుడు దాన్ని యాడ్ చేయడానికి కరెక్ట్ టైము. ఈలోపు తీసుకొచ్చిన ఆస్కార్ని ఎక్లిమేషన్కి పెట్టేశాను. హైఫిన్ ఆస్కార్ని కూడా దీంట్లోనే పెడదాం అనుకుంటున్నా కొన్ని రోజులు. మీరు చూసినట్టయితే ఆడి ఫిన్స్ కొంచెం డ్యామేజ్ అయినాయి. నాకు ఈ ఫ్లోరన్ ఆడి మీద కొంచెం డౌట్ అనమాట. ఆడ కొత్తగా వేసిన ఏ చేపనైనా సరే కొడతా ఉంటాడు. ఈ బొడ్డ ఆస్కార్లని దీంట్లో పెట్టేశాను ఎక్లిమేషన్ కోసం. ఒక 15 మినిట్స్ ఎక్లిమేషన్ అయిన తర్వాత మెల్లగా అట్లా లోపల వదిలేస్తాను. ఈలోపు దాని లైట్ తీసి పక్కన పెట్టి మనకు కావాల్సిన సామాన్లన్నీ నెట్ అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఒక చిన్న లైట్ కూడా పెట్టా, దాంట్లో చేపలు మీకు కొంచెం క్లియర్గా కనబడతాయి అని. మైక్రోపెలాటిస్ గురించి చెప్పాలంటే అవి బాగా సైజు పెరుగుతాయి. వీడు బాగా ఇంటరాక్ట్ అవుతాడు, కానీ ఇప్పుడు వీడిని బయటికి తీయటమే పెద్ద టాస్క్ అనమాట. అస్సలు దొరకడు. ఏదో ఇన్ని చంపేస్తున్నాను అన్నట్టు భయపడతాడు అనమాట. పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ ఉరకలు వేయి బిర 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 చర 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 బిర బిర చర బిర బిర చర చర చర. ఫైనల్లీ వాడిని తీసుకొచ్చి 3 ఫీట్ ట్యాంక్లో వేస్తాను అనమాట. పర్లేదు, వాడు మరీ ఆడిగా రియాక్ట్ అవ్వలేదు. కొంచెం సేపు అటు ఇటు తిరిగి పర్లేదు, సెట్ అయిపోయాడు వెంటనే. ఇప్పుడు టైం ఫర్ $silver. ఈ మామూలుగానే పెద్ద బెదిరి చేపలు చాలా భయపడతాయి. అసలు లైట్ వేసినా సరే ట్యాంక్ మొత్తం తిరిగేస్తూ ఉంటాయి. కొంచెం వెనక్కి వెళ్తానుండండి, మీకు నీట్గా కనపడిద్ది. ఈ గ్యాప్లో నెట్ ఎక్కడో పెట్టాను, కనిపించట్లేదు. మీకు కూడా నాకులా మతిమరుపు ఉంటే కామెంట్ చేయండి, అందరం కలిసి దీనికి సొల్యూషన్ ఎతుకుదాం. లేదా మీకు ఏదైనా టిప్స్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన డాలర్లన్నీ తీసుకెళ్ళి నిదానంగా దాంట్లో వేస్తాను అనమాట. పర్లేదు, డ్యామేజ్ అవుతాయి అనుకున్నాను, నేను డ్యామేజ్ ఏం రాలేదు. వచ్చేసి మన హైఫిన్ ఆస్కర్ గారిని నిదానంగా ఓపెన్ చేసి లోపల వదిలేసాను అనమాట. వీడు సెటిల్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది, ఎందుకంటే ఈ ఫిషెస్ చాలా లాంగ్ నుంచే ట్రావెల్ చేసి వచ్చినాయి. మరి మన దగ్గర ఎన్ని రోజులకు సెట్ అవుతాడో చూడాలి. అసలు హైఫిన్ ఆస్కర్స్ బ్యూటీ వేరనమాట. మనోడు నీట్గా సెటిల్ అయిపోయి కంప్లీట్గా రికవర్ అయిపోతే మామూలుగా ఉండదు. మన లెమనెల్లో చిల్లీ ఆస్కర్ దగ్గరకు వచ్చేపాటికి మెల్లగా వాటిని ఓపెన్ చేసి లోపల వదిలేసాను. కానీ నాకు డౌట్గానే ఉంది వీటిని ఏదో ఒకటి అయ్యిద్దని. దాంట్లో ఉన్న చేపలు అలాంటివి, మరి ఏం చేద్దాం. లెట్స్ హోప్ ఫర్ గుడ్. ఈలోపు స్కేపింగ్ అది కొంచెం అటు ఇటుగా అని చెప్పి వాటిని సరి చేద్దామని చూస్తుంటే మైక్రోపెలాటిస్ గాడు చూసారా, దగ్గరికి వస్తా చూస్తున్నాడు. చెప్పా కదా, వాడు చాలా ఇంటరాక్టివ్ అనమాట. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 40 మినిట్స్ వదిలేశాను. మైక్రోపెలాటిస్ గాడు చూసారా, నీట్గా స్విమ్ చేస్తున్నాడు. వాడు బాడీ గమనిస్తే బాడీ మీద ఇప్పుడే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వీడిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకొంచెం పెరిగిన తర్వాత వీడు 6 ఫీట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. వీడిని అరపైమాతో పాటే పెంచాలి, అదే నా డ్రీమ్ అనమాట.
ఇంతలోనే పెద్ద దారుణం జరిగింది. ఏండ్లీ చెర్రీ బ్లెషర్ చూసారా దాన్ని ఎట్లా కొరుకుతుందో. తర్వాత కొంచెం డీటెయిల్గా పరిశీలిస్తే అర్థమైంది. ఇదిగోండి దీనికి కారణం ఈడే. అసలు ఆ లెమన్ ఎల్లో ఆస్కర్ గురించి ఆ షాప్కి వెళ్ళి ఈ మిగతా 2 ఆస్కర్లు కూడా తీసుకున్నాను. పాపం అసలు ఒక 1.5 అవర్ అయిద్దేమో అటు ఇటుగా నా ట్యాంక్లో రిలీజ్ చేసి. ఈలోపే అని కొట్టి ఇట్లా చేసినాయి. తర్వాత సీన్ అంతా మీకు తెలిసిందేగా. ఈ వేగార్ గాడికి బాగా రాసి పెట్టుంది. కాస్ట్లీ చేపలన్నీ తింటున్నాడు. సూన్ ఆర్ లేటర్ ఇంకో లెమన్ ఎల్లో ఆస్కర్తో మళ్ళీ వస్తా. కంటెంట్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.